మరియకు ఎవరు చెప్పారు? గుర్తుందా లేదా? లోకాసు వార్త 1:34. అందుకు మరియా నేను క్లారిటీగా చెప్తుంది జాగ్రత్తకి. నువ్వు గర్భధారితో చెప్తున్నావు, నేను ఏ పురుషుని ఎరిగి ఉండలేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను పరిశుద్ధంగా పవిత్రంగా నా కన్యత్వాన్ని కాపాడుకుంటూ నేను అందరి ఎదుట యథార్థంగా జీవిస్తున్నాను సాక్ష్యం కలగన్నాను. నేను చదవండి. ఇది ఎలాగో జరుగుతుంది అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టబో కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఎందుకంటే దేవుని శక్తి నీ మీద కమ్ముకుని. హల్లెలూయా. బైబుల్ చదవడం రాని కూడా మాట్లాడినప్పుడు మీరు పట్టించుకోవద్దు. పిచ్చివాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? లోక జ్ఞానము దేవుని విరితనముతో సమానం. వాడు పిచ్చివాడు. సత్యము చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకోని వాడు పిచ్చివాడు. యథార్థతను చెప్తున్నప్పుడు దాన్ని అంగీకరించిన వాడు పిచ్చివాడు. అందుకే దావీదు కీర్తన చెప్పాడు. మొదటి కీర్తన చెప్తున్నాడు, దుష్టుడు ఆలోచించకుండా వాళ్ళ ఆలోచనలు అన్ని దుష్టత్వం ఉన్నాయి. సాతాను వాళ్ళ యొక్క మనోవేతనాలు ఏం చేసింది? దుర్విధానం కలిగింది. కాబట్టి సత్యమేదో అసత్యమేదో వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది పైసా, మనీ, లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కావాలి. వాళ్ళు మనకేం కావాలి? మనకు కూడా డబ్బే కావాలా? చెప్పండి. వాళ్ళతో మనం ఎక్కిపించమంటే మనం కూడా వాళ్ళు అనుసరించిన వాటిని అనుసరించినట్టే కదా. మీరు లోకంలో ఉన్నాను, లోకానికి వేరే బ్రతకమని చెప్తున్నాడు లేదు దేవుడు. మనం అనగా వాళ్ళ తయారైతే కాబట్టి వాళ్ళు వేసిన ప్రశ్నకు మనం సమాధానం చెప్ప అవసరం లేదు. వాళ్ళు వింటారంటే అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి బైబిల్ మొత్తం చదివించాం. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ఒప్పుకుంటారు. ఎవరితో వ్యాజ్యం ఆడద్దు, ఎవరితో వాదన ఆడద్దు, ఎవరితో మనం సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు